30 మంది వేటకెళ్తే 30 చేపలు కూడా పడలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ షూట్ ఉందని ఆర్ఆర్ బీచ్ కి అయితే వచ్చాను. క్లయింట్స్ డ్రెస్ చేంజింగ్ వెళ్ళారని మాకు కొంచెం దూరంలో చేపలు పడుతుంటే చూడడానికి వచ్చాను. అలాగా ఇక్కడికి వచ్చి చూస్తే 10 మంది అనుకుంటే 30 మంది దాకా ఈ వలన లాగుతున్నారు. మనకు ముందే ఇలాంటివి ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా అలా చూస్తుంటే సముద్రంలో నుంచి చేపలు అయితే ఆ వల నుంచి సగం సగం చేపలు అయితే ఎగిరిపోయాయి. నేను వచ్చిన 20 మినిట్స్ దాకా అలా వలను లాగుతూనే ఉన్నారు. నేనైతే ఒడ్డు దాకా లాగిన వరకు వెయిట్ చేశాను. నేనైతే ఇంత మంది పట్టుకొని లాగుతుంటే చాలా ఎక్కువ చేపలు పడతాయి అనుకున్నా. తీరా చూస్తే ఇవే పడ్డాయి వలలో. వీళ్ళంతా ఎంత కష్టపడి ఈ చేపలే పడడంతో వాళ్ళు కూడా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. అందులో పడినవి కూడా కొన్ని తినలేని చేపలు. వాటిని మళ్ళీ తిరిగి బీచ్ లోనే వేసేసారు. అలా నేను కూడా కొన్ని బీచ్ లోకి విసిరేసాను. ఇంకా మిగిలిన చేపలు ఎంతకిస్తారా అని చెప్పి అడిగాను. మిగిలిన చేపలు అంటే అన్ని చేపలు కాదు, పసుపు పారలు. అందులో 3 చేపలు అడిగాను, చాలా గట్టిగా చెప్పారు. కొంచెం బేరమాడి అందులో ఉన్న పెద్ద 3 చేపలు తీసుకున్నాను. ఫుల్ మట్టి ఉందని చెప్పి బీచ్ లో క్లీన్ చేద్దామని తీసుకెళ్ళాను. తీసుకుని వెళ్ళి క్లీన్ చేయడం కాదు కానీ గుండె 101 కొట్టుకుంది. ఎక్కడ చేపలు జారిపోతాయని. అప్పటికే ఆ చేపలు చాలా వెయిట్ ఉన్నాయి. అక్కడ జారిపోయి బీచ్ లోకి మళ్ళీ వెళ్ళిపోతాయేమో చాలా భయం వేసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయాలి. బాయ్ బాయ్.